గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో విజయనగర వెంకట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 8వ భాగం, వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వెంకట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. ఈ ధారావాహికలో ఈ శీర్షికలో ఇదే చివరి అంశం, 8వ భాగం. తరువాత మనం పద్య నాటకాల్లోకి వెళ్ళి ఇంకా చాలా అంశాలను మనం తెలుసుకుంటూ ఉందాం. అయితే 7వ భాగం చివరిలో ఏం మాట్లాడుకున్నది ఒకసారి నెమరు వేసుకున్నాం. ఎన్ని కల్పంబులరిగిన ఏనజేండ్ల వెలయు ప్రాయంబుగల కొయ్య విఠలయ్య అని దేవుడు కూడా కవి అపహాస్యం చేస్తాడు. ఈ పదాన్ని ఆధారం చేసుకుని దాశరథి మహాకవి రామకృష్ణుడు దర్శించిన పాండురంగుడు పూరి జగన్నాథుని వలె ఉండి ఉంటాడని ప్రతిభాలహరిలో అభిప్రాయపడ్డారు. బులుసువారు కొయ్యి పదానికి కదలనివాడు అని అర్థమిచ్చారు. వంతారాం వారు కొంటివాడు అని అర్థమిచ్చారు. ఎన్ని కల్పాలు గడిచినప్పటికీ పాండురంగనికి 5 ఏళ్ల వయస్సు. ఈ కొంటివాడు తెనాలి రామకృష్ణుని కవిత్వపు కొంటితనంలో మెరిసిపోయాడు. సుశీల భర్త రాజుల దగ్గర యాచించి తెచ్చిన సొమ్మును కోమట్ల ఇళ్లలో అమ్మి డబ్బు సంపాదిస్తాడు. ఇంటికి ఎవరైనా చుట్టుమొస్తే వారికి భోజనం పెట్టాలి, దానికి అవసర ఖర్చు అని భావించి సూతకమని తరిమివేస్తారట. ఇతరుల ఇళ్ల నుండి దుమ్మైనా తీసుకురావాలని తాపత్రయ పడతాడట. ఈ లోభి ప్రవర్తన తలుచుకున్న తర్వాత పెదవుల మాటున నవ్వు బయట పడకుండా ఉండుట అసాధ్యం. ఇంద్రుడు తను చెప్పిన మాట వినని ఆయుతుని గురించి ఇలా అంటాడు. అగస్త్య మహర్షి మాటను కూడా ఈ ఆయుతుడు ధిక్కరించాడు. ఇక నేనెంత, గుడిని మింగే వాడికి తలుపులు అప్పడాలు ఒక లెక్క. ఇలాంటి చోట్ల రామకృష్ణుని హాస్యప్రియత్వం మనకు కనబడుతుంది. రామకృష్ణుడు ఇలా ఎందుకు వ్రాస్తాడు అంటే దానికి కారణాన్ని పుట్టపర్తి నారాయణాచార్యులు వారు ఇలా విశ్లేషించారు. రామకృష్ణుడు ఎందులోనూ లీనం కాడు, మనల్ని కానివ్వడు. కవులందరికీ న్యాయంగా ఉండవలసిన సబ్జెక్టివ్ అవుట్లుక్ కాదు, మరి ఆబ్జెక్టివ్ అవుట్లుక్. అతనిలో హృదయమును కంటే మేధస్సు ప్రబలం. బర్నాడ్ షా వలె జిజ్ఞాసాపూరితం. సంఘంలోని దౌర్బల్యాలను స్పష్టంగా ఎత్తి చూపి మానవులకు బుద్ధి కరపునది అంటారు. బాగుందండి. అయితే ఇది చివరి 7వ భాగం చివరిలో మనం మాట్లాడుకున్నది. ఇక 8వ భాగం చివరి భాగం, పాండురంగ విభుని పదగుంఫనము. చాటుపద్యాలు శీర్షికలో తెనాలి రామకృష్ణుడు భట్టుముత్తుతో చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న అలసాని వారి పద్యాన్ని సందర్భ వివరణలతో చదువుకున్నాం. ఆ చాటుపద్యంలో పాండురంగ విభుని పదగుంఫనము అని లోకంలో ప్రసిద్ధమైన ఒక మాట ఉంది. పాండురంగ విభుని పదగుంఫనమా, పాండురంగ విభుని పదగుంఫనమా అనే ప్రశ్న వస్తే గుంఫనము అని ఎక్కువ మంది ఒప్పుకున్నారు. కొంతమంది పాండురంగ విజయుని పదగుంఫనము అన్నారు. గుంఫన శబ్దానికి మాటలు చక్కగా అలుట అంటే పదగుంఫనము అని నిఘంటువుల్లో అర్థం కనపడుతుంది. గుంఫనం శబ్దార్థయో ఉత్కృష్ట రచన. గుంఫనం శబ్దార్థయో ఉత్కృష్ట రచన శబ్దార్థములను బాగుగా రచించుట అంటే మంచి రచన. కవులందరూ కూడా మాటలు చక్కగా అల్లుతారు కదా, వాళ్ళకు లేని ప్రత్యేకత రామకృష్ణ కవిలో ఏమి ఉంది అనే ప్రశ్న వేసుకొని పాండురంగ విభుని పదగుంఫనము ఈ లక్షణాలతో ఉంటుందని విమర్శకులు చెప్పారు. వాటిలో కొన్నింటిని సంక్షిప్తంగా పేర్కొంటాను. సంస్కృతము తెలుగు చేయుట, తెలుగు సంస్కృతం చేయుట, అపూర్వ పదబంధం, పర్యాయ పద వైచిత్రి, అర్ధ వైచిత్రి, అర్ధ విపరిణామం,
స్త్రీ సంబోధన దీర్ఘ సమాసాలు యమకరచన కలిపితే పదగుంపనమని ఎవరు చెప్పారు? నిడదవోలు చెప్పారండి. నిడదవోలు వారు ఈ 7 లక్షణాలు 8 లక్షణాలు ఉంటే పదగుంపనం అన్నారు. మరి ధూళిపాళ శ్రీరామూర్తి గారు వారేమన్నారు? వికటాక్షర బంధం, వక్రోక్తి, సంస్కృత సమాస రచన, పదునైన తెలుగు పలుకుబడుల పోహ్లింపు పదగుంపనమని వారంటారు. ఆగండి, మరి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు వన్య వస్తు స్వభావానుగుణమైన పదప్రయోగం, వర్ణ విన్యాసం, నూతన పద నిర్మాణం, సంస్కృత తెలుగు సమాసముల కూర్పు, వికట ప్రతిబంధం, జాతీయాలు, లోకోక్తుల వాడుక మొదలైనవన్నీ కలిపి పదగుంపనమన్నారు. వర్ణింపబడే వస్తువు స్వభావమును అనుసరించి పదములను ప్రయోగించుట పదగుంపనమని చెబుతూ, దీనికి ఉదాహరణగా పాండురంగ మహత్య కావ్యంలో ఉన్న ప్రతి పద్యము చెప్పుకోవచ్చునని ఎకిరాల వారు భావించారు. తెలుగునను సంస్కృతనందు నూతన పదములు గ్రహించి కూర్పు చేయుటే పాండురంగ విభుని పదగుంపనమని ముళ్ళపూడి భాస్కరరావు గారు అభిప్రాయపడ్డారు. పై విమర్శకులు పేర్కొన్న పాండురంగ విభుని పదగుంపనమును కొన్ని ఉదాహరణలతో చూద్దాం తప్పకుండా. 1. వర్ణ వస్తు స్వభావానుగుణమైన పదప్రయోగం. ఒక పదాన్ని సందర్భానుగుణంగా ప్రయోగించడంలో తెనాలి రామకృష్ణుని నైపుణ్యం గొప్పది. అగస్త్యునికి అగస్తి, ఇలులారాతి, ఔరోజేయుడు, కలసజన్ముడు, కుంభసంభవుడు, ఘటజుడు, ఘటయోని, ఘట సంభవుడు, పనటి చూలి, పనటి పుట్టువు, మరువకందు, మైతావరుని, మైతావరుడు, యామ్యుడు, సత్యాగ్ని, సముద్ర చళురుడు, ఇలా రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. కానీ వింధ్య పర్వత ప్రసక్తిలో కవి కావాలని అగస్త్య పద ప్రయోగం చేశాడు. అగంస్త్యాయతే ఇతి, అగవింధ్య పర్వతాన్ని స్తంభింపజేసిన వాడు కనుక అగస్త్యుడు అని పేరు వచ్చింది. అందుకే అగస్త్యుని చూసిన వెంటనే వింధ్య పర్వతం భయంతో నేల లోపలికి ఎండిలా దూరింది. ఈ సందర్భంలో అగస్త్య ప్రయోగం కవి దక్షతకు నిదర్శనం. అప్పులు వాళ్ళు వేధిస్తుంటే తప్పించుకోవడానికి రకరకాల ప్రదేశాల్లో నిగమశర్మ తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. సమయానికి తిండి దొరక్క గువ్వ కుతుకుతో అతడు కుమిలిపోవసాగాడని కవి వర్ణన. పావురాలు చేసే కన్న కఠోరమైన గుర్ గుర్ శబ్దాలతో అతను బాధపడుతున్నాడని కవిగారి కొంటె వర్ణన. ఇది వర్ణ వస్తు స్వభావానుగుణమైనటువంటి పదప్రయోగం. తర్వాత రసానుగుణ పదప్రయోగం. నరసింహుని వీరరసం తెలుపు సందర్భంలో సమతాం హాస్ఫూర్తి సింహాసను నుండు అని కవి ప్రయోగం. నశింపజేయబడిన పాపముల ప్రకాశమనడి సింహాసనం కలవాడు అనే అర్థంలో బిందుపూర్వక హకారం వీరరసాన్ని ఆవిష్కరిస్తుంది. తర్వాత వర్ణ విన్యాసం. వర్ణించే వస్తువు గాంభీర్యాన్ని, గౌరవాన్ని సూచించే అక్షరాలు ప్రయోగించుట వర్ణ విన్యాసం. కందాళప్ప అనే విద్వాంసుని తత్తా దృగ్విభవ ప్రభావనిధి గాంధాళప్ప గారిని దయాయత్త స్వాంతు అని కవి వర్ణించాడు. సాటిలేని సంపదకు, ప్రతిభకు నిధి అయిన వారిని, దయకు నిలయమైన మనస్సు కల వారిని అనే అర్థంలో తత్తా దృగ్విభవ అనే కవి ప్రయోగం తకార ద్విత్వములతో దీర్ఘాక్షరాలతో కలిసి పదగాంభీర్యం కలిగినది. హోమంలో నుండి పొగలు బయటకు వస్తున్నాయి, గాలి వీస్తోంది, అప్పుడు గాలి నటనలు చేస్తుందనే భావాన్ని ఆవిష్కరిస్తూ ఆ అనుభూతిని మనకు కలిగిస్తూ రామకృష్ణుడు హోమధూమాన్ని పవిత్రంగా వర్ణిస్తున్నాడు. నిర్ఘూత పాతకములు విధూమలతాగ్రలాస్య విలసన శిక్ష ధూర్ధరములు నిజ భజన వివర్ధిత సుకృతంబు లిచటి వాయువు లబల. పాపాలను పూర్తిగా తుడిచివేసే వాయువులు పొగలను మోసుకు వస్తున్నాయి. ఈ వాయువులు తమను కొలిచేవారి అంటే ఆస్వాదించే వారి పుణ్యాలను పెంచుతాయి. యాగం చేసేటప్పుడు పొగలు పైకి లేచి
అలా అలా వివిధ భంగిమలు పోతుంటాయి. దీనికి కవిగారి ఊహ. యాగపు అగ్నిలో నుంచి పైకి లేచిన పొగలనే లతాగ్రాలకు వాయువులు నాట్యాలు నేర్పుతున్నాయట. ఈ పద్యం పైకి చదువుతుంటే గాలి నాట్యాలు, అక్షరాల ముఖత మనకు కనపడతాయి. ఇది వర్ణ విన్యాసానికి చెందిన పదగుంఫనము అనేది మనకు తెలుస్తోంది. తరువాత వస్తు సాక్షాత్కారం. కావ్యంలోని ఒక పాత్ర చేయు ప్రయత్నాన్ని మన కళ్ళ ఎదురుగా ఆవిష్కరించినట్లు చేయు రచన పదగుంఫనము. జఠరస్థ జలము నాళముల బీల్చి సామజంబిరు పక్కల జల్లుకొనియే. అంటే ఈ అక్షరాలను పైకి చదువుతుంటే ఏనుగు నీటిని పీలుస్తూ తన మీదకు చల్లుకుంటున్నటువంటి దృశ్యం సాక్షాత్కారం అవుతుంది. అంటే జఠరస్థ జలము నాసానాళములు పీల్చి సామజం విరుపక్కల జల్లుకొనియే అంటారు. తర్వాత శివుని ప్రామర్రి క్రీనీడ విడిది ప్రోడ అనే సమాసించుటలో కూడా శివుని దక్షిణామూర్తిత్వం స్ఫురిస్తున్నది. ప్రామర్రి అనే ఈ సమాసాన్ని పైకి చదివితే మర్రి చెట్టు దట్టమైన ఊడల విశాలత్వం కూడా స్ఫురిస్తుంది. తరువాత స్వతంత్ర పదప్రయోగం. వర్ణించదలిచిన వస్తువు గొప్పతనాన్ని తెలియజేయడానికి విచిత్రంగా అచ్చులను హల్లులను కలుపుట పదగుంఫనము. ఉదాహరణ: వాసో నిగ్రహమొన్నరా కలియు నీర్వట్టు గణింపత్తలలు మోసంగా. ఈ పద్యంలో ఆయుత నియుతుల వేద అధ్యయన తీవ్రత తెలియజేయడానికి రామకృష్ణుడు నీర్వట్టు అనే దానిని, అలాగే గణింపర్ అనే క్రియలను స్వతంత్రంగా ప్రయోగించారన్నమాట. శిథిలమై కుంచుకుపోయిన పేదవాని జీవితాన్ని వర్ణించుటకు రామకృష్ణుడు నిర్పేద అనే పదాన్ని ప్రయోగించాడు. ఆ పొద్దుపోయి రాజనట్టి నిర్పేదయు పద్యంలో అలా వస్తుంది. ఒక రాక్షసుడు గదను ఎత్తి నిప్పురవ్వలు రాలుతుండగా విష్ణుదేవుని ఎడమ పక్క కొట్టాడు. ఈ విషయాన్ని చెప్పే సందర్భంలో కవి మొరారి ఎడ్మ బరివేయన్ అని ప్రయోగించాడు. ఎడ్మ అని స్వతంత్రంగా ప్రయోగించుటకు ఇది కారణమని చెప్పలేం. ఇలాగే మాదిరి అనుటకు మాద్రి అంటాడు, వలచు అనుటకు వల్చు అంటాడు. ఇవన్నీ కూడా స్వతంత్ర పద ప్రయోగాలండి. అన్నిటికి కలిపితే కూడా పదగుంఫనం అని ఇందాక మీరు చాలామంది చూశారు. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఉయ్యాలి తారను చేరి ఉయ్యాలలోగనే సయ్యాటలాడని పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల కంద మామ గుండాట
ఆటలాడనే తోబూచులాడనే ఆకాశ వీధిలో అందాల గాబిలి ఉయ్యాలి తారను దేవి ఉయ్యాలలోగనే సయ్యాటలాడనే గడివాన హోరుగాలి సుడిరేగిరాని దడి పిలుతబోని కలకాలము నీవే నేనని పలు బాధలాడి చెలి చెత్త చేరి అందాల కందమామ అనురాగం చాటనే నయగారం చేసినే ఆకాశ వీధిలో అందాల గాబిలి ఉయ్యాలి తారను చేరి ఉయ్యాలలోగనే సయ్యాటలాడనే గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 8వ భాగం. ఇది చివరి భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి కొన్ని నెలలుగా మనం ఈ కార్యక్రమంలో మీతో పంచుకుంటూ వస్తున్నాం. తర్వాత నూతన పద నిర్మాణ వైచిత్రి, ఇవన్నీ కూడా పదగుంఫనంలో భాగమేనండి. ఈరోజు కార్యక్రమం అంతా కూడా పదగుంఫనమే. నిర్మలమైన మనస్సు కలిగిన ఒక గోపిక తపస్సు చేయగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ సమయంలో గోపిక శ్రీకృష్ణుడు చూసే సందర్భంలో ఆ పసిగా పూప వయసాకే అంటే పశువులను కాచు గొల్లపడుచు అనే పద సృష్టి చేశాడు. పూప అంటే లేత. ఆ సమయంలో ఆమె తదేకంగా అమాయకంగా మన వైపు చూసే పసిపాప వంటిది అంటాడు. చిన్ని ఆలోచనలు అనుటకు కోటిపట్టి తలపోతలు అంటాడు. సూర్యునికి కరకరమ అని కవి పేరు పెట్టాడు. వేడితో సూర్యుడు కరకర నమిలి వేస్తాడు కదా. వర్షాకాలంలో తప్పించి మిగిలిన కాలాల్లో నెమలి మూగగా ఉంటుంది. అందుకే దానిని మరువమావు అన్నాడు. మరువ అంటే మూగ. రామకృష్ణుడు సందర్భశుద్ధితో కొన్ని పర్యాయ పదాలు పాండురంగ కావ్యంలో సృష్టించారు. శివుని తారా విటార్థమౌళి అనే పదంతో వర్ణించాడు. సరే, ఈ పదంలో ఏ పద్యంలో ఉందో కూడా చూద్దాం. మందిరోద్యాన ఖేళనానంద విభవ మవధరంచుడు తారా విటార్థమౌళి జీవురు గుత్తుల విరుల పూజించుటకునో యారు ఋతువులు సన్నిధి అయ్యనచట. తారను మరిగిన చంద్రునిలో సగాన్ని సిగలో కలిగి ఉన్న శివుని పూజించడానికి చివురు గుత్తులతో పూల గుత్తులతో 6 ఋతువులు అక్కడ చేరాయి. ఈ పద్యంలో తారా విఠార్థమౌళి అనే పదం పరిశీలించదగింది. తారాప్రియుడైన అర్ధచంద్రుని కిరీటంలో ధరించిన వాడు దీని అర్థం. ఆ సమయంలో శివుడు పార్వతీదేవితో కలిసి విహారం చేయుచున్నాడు కనుక సన్నివేశాలకు తగినట్లుగా తారా విఠార్థమౌళి అనే పర్యాయ పదం కవి వాడాడు. కుమారస్వామిని ఎవరైనా షణ్ముఖ అంటారు. షట్కంఠ అని తెనాలి వారు మాత్రమే అన్నారు. ఎవడికి తోచిన ఊహ ఈ కవికి తోస్తుంది. విష్ణువుకు పత్ర రథాది నాధురథుడు అని కవిగారు పేరు పెట్టారు. ఎట్లా? పత్ర రథాది నాధురథుడు. అబ్బో, చాలా బాగుంది. పత్ర రథం అంటే పక్షి. పక్షికి అధినాథుడు అనగా గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు రథముగా కలిగిన వాడు ఎవరు? విష్ణువు. వికారం అంటే అసహ్యం అని అర్థం.
శశికళ దానన జాలునొక వికారపు కోడలు. శశికళ దానన జాలునొక వికారపు కోడలు అంటారు ఒక్కొక్క పద్యంలో రామకృష్ణుడు. అంటే కోడల్ని వర్ణించడం అన్నమాట. చంద్రకళ అనదగినటువంటి వికారపు కోడలు ఆవిడ. ఇట వికారపు కోడలు అనే వానికి అందము లేనిదని అర్థం చెప్తే పద్యం అంతా చెడిపోతుంది. ఇక్కడ ఆ పదానికి నడవడి లేనిది అని వ్యాఖ్యానం అన్నమాట. మనుషులకు ప్రవర్తన ఉత్తమ సౌందర్యమని రామకృష్ణుడు ఆదేశించారన్నమాట. అది రామకృష్ణుని కవిత. ఈ విషయం పుట్టపర్తి వారు కూడా చెప్తారండి. వంటిల్లు అనడానికి రసవతి అనే పదప్రయోగం చేశాడు కవి. ముజగంబులు బచరింప మూటి లెక్క. చలికి 3 లోకముల వారు మూడంకె వేస్తారు. ఇది రామకృష్ణుని కొత్త ప్రయోగం. ఈ మూడంకె వేయడం అంటే మీకు తెలుసు, తొడలను వచ్చే స్థలానికి చేర్చి ముడుచుకున్నటువంటి ఆకారం. మూడంకె వేయడం అంటే అది. ఆ మూడంకె వేసుకొని పడుకున్నాడు అంటాం కదా. ఇంకొక అద్భుతమైనటువంటి నాకు బాగా నచ్చిన అంశం అండి ఈ పదగుంపనంలో లోకోక్తులతో కూడినటువంటి వాక్య నిర్మాణం. రామకృష్ణుడు ఎన్నో చోట్ల తెలుగువారి జాతీయాలను తన రచనలో పొదిగాడు. గొప్ప పని చేయువానికి చిన్న పనులు చేయడం ఒక లెక్కలోనిది కాదనే విషయాన్ని నిర్ధారించడానికి, గుడిమింగువానికి తలుపులు అప్పడములు కాకుండానే అనే మనోహరమైనటువంటి లోకోక్తిని కవి ప్రయోగించాడు. నిగమ శర్మ తన కుడి కోసం గుట కోసం సిగ్గు విడిచి నీచులైన వారిని వేడుకొన్నాడని చెప్పే సందర్భంలో పూలమైన చోటనే కట్లు అమ్మి నవ్వులు పాలయ్యాడని చెప్పాడు. నిగమ శర్మ అందరితో కలిసి కాపువారింటిలో ఉన్నాడని చెప్పే సందర్భంలో తలలో నాలుకలా, పూసల్లో దారంలా, పాలలో కలిసిన నీటిలా అని లోకోక్తులను కవి ప్రయోగించాడు. మాయా బ్రహ్మచారి సుశీలతో కలిగి లేకుండదు అంటే ఉండి ఉండకపోదు అని చక్కటి లోకోక్తి చెబుతాడు. పుండరీకుడు తపస్సు చేసే సందర్భంలో మనకు నవ్వు పుట్టించే ఒక సామెత ప్రయోగించాడు కవి. పుండరీకుడు తనకు పోదు నాకు పోదు అన్న ధోరణిలో తపస్సు చేస్తున్నాడు. స్వామి తప్పక వరం ఇవ్వాలి, నేను తప్పక చెయ్యాలి, నేను తప్పక తపస్సు చేయాలి, ఇద్దరికీ ఈ వ్యవహారం తప్పదు అని కొంటితనం అన్నమాట. తెనాలి రామకృష్ణ కవి కొంటితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా. విష్ణు భక్తి దృఢమైన విరక్తి కలిగినది, కానీ శివుడిని సేవించే బుద్ధి రాలేదు అని చెబుతూ కంపల పడిన కాకిలా మోసపోయాను అని నారదుడు బాధపడతాడు. కంపలు పడిన కాకి ఏం చేస్తుంది? బాగా అరుస్తుంది. ఆ రకంగానే తెలియనివాడు బాగా అరుస్తాడని నారదుని బాధ. చక్కని లోకోక్తి. నిగమ శర్మ పులు కడిగిన ముత్యంలా మెరిసిపోతూ వీధుల్లోకి వస్తాడని కవి చెప్పాడు. వాలుచుం బురిన్ అంటాడు. వచ్చాడని చెప్పడానికి వాలిపోయాడు అని ఇప్పటికీ తెలుగు వాక్యాలలో పలుకుతుంటారు. వాలటం అందమైన జాతీయం. ఎక్కడ అప్పు దొరికితే అక్కడ నిగమ శర్మ చేస్తాడని కవి చెప్పడు. అప్పులు పొడిచి పొడిచి అంటాడు. పొడవడం తెలుగు జాతీయం. వేసవిలో ఎండలు బాగా పెరిగాయి, క్రమేణా తనకు తానే తగ్గాయి. లోకంలో పెచ్చు పెరిగి విజృంభించి పెరిగే ప్రతిదీ తగ్గడానికి పెరుగుట విరుగుట కొరకే అని ఈ లోకంలో ఒక మాట. ఈ సామెతను వేసవి ప్రకటించుచున్నదని ఆ మాటను అందంగా కవి ఋతువర్ణంలో ఒదిగాడు. తర్వాత అంశం నిగూఢ పద ప్రయోగం. సాధారణంగా మన భీష్ముని గాంగేయుడు అని పిలుస్తాం. లోకంలో ఇది ప్రసిద్ధి. కానీ కుమారస్వామికి పర్యాయపదంగా గాంగేయుడు అని రామకృష్ణ కవి ప్రయోగించాడు. గాంగేయుడు అంటే గంగకు పుట్టినవాడు అని అర్థం. కుక్కుట ధ్వజుడు అంటే కీటకాలను గ్రహించున్నది, ఇటునటు నడుచున్నది కనుక కుక్కుటం అంటాం. దేన్ని? కోడిని. బ్రహ్మగర్భుడు ఇటువంటి మారుమూల పదాలను కుమారస్వామి అనే అర్థంలో కవి ప్రయోగించాడు. తొండంతో అందంగా ఉండే పిల్ల ఏనుగుకు కలభము అని ప్రసిద్ధి. కానీ తుమ్మిదను కలభం అంటాడు రామకృష్ణుడు. కృష్ణుణ్ణి పరమేశ అంటాడు. చూడండి ఎన్ని పద ప్రయోగాలున్నాయి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. You're listening to KDXX 107.9 FM HD4 Louisville. Tap the app and listen to your favorite station Radio Azad anytime, anywhere. कहते हैं कि यहाँ nothing is certain but death and taxes.
तो मैं सोचता हूँ कि जब हम ना मौत से बच सकते हैं और ना ही टैक्स से, फिर भी हम लोग अपनी जान और अपने कीमती एहसासों की इंश्योरेंस नहीं करवाते। और अगर करवाते भी हैं तो बिना कुछ जाने, सोचे, समझे और परखे ऐसे हम फैसले ले लेते हैं। अपनी जान और अपने माल की इंश्योरेंस किस कंपनी से करवानी, इसका फैसला तो भैया आप ही को करना पड़ेगा। मेरे पास तो पहले से है मेरी भरोसेमंद ग्लोबल फाइनेंशियल एंड इंश्योरेंस सर्विसेज। वैसे एक बात तो है, अगर इतनी लंबी बात देसी तरीके से एक ही लाइन में कहनी हो तो शायद कुछ ऐसे होती, I am तो fully covered, Papa. Are you? And I am too. For more information and to request a quote, please visit theglobalfinancial.com or call 972-812-5410. Your protection is their priority. Hey bro, you want to pick up some wings tonight from Hot Pizza? Man, are you for real? Hot Pizza? You read my mind. I'm craving their chicken tikka pizza and cheesy achari bread. Bro, that pizza is cheesy and that cheesy bread is lit. Let's pick up your buddy Ashish. I know he'll love their hot veggie sandwiches. Man, a fusion desi halal pizza joint with a fresh food lineup like that? I'm definitely down with the Hot Pizza wave. Hot Pizza is located at 17194 Preston Road, Suite 102, Dallas. Takeout and delivery are available. Order online at hotpizzausa.menufy.com or call them at 469-399-1461. Hot Pizza is a hit pizza. चिकन करारा, मलाई बोटी, मटन चापे, अब इतनी सारी चीजें बनानी है और मेरी नन्ही सी जान। पति देव ने तो कहा है 50 लोगों के लिए खाना बनाना है, ध्यान रखना मेरी इज्जत का सवाल है। अब आप ही बताइए, मेरे मुन्ने के मुंडन पर मैं खाना क्यों पकाऊं? अरे यार, अब फिर मेरे कान खाना शुरू कर दोगी तुम। जिमी को फोन कर दो, जो भी चाहिए मिल जाएगा। उनके पास आउटसाइड केटरिंग सर्विसेज भी तो अवेलेबल हैं। बारबेक्यू स्पेशलिस्ट तो वो हैं ही। कहते हैं हमसा हो तो सामने आए, और लोकेशन भी बहुत कन्वीनियंट है। हाँ जी, 6300 इंडिपेंडेंस पार्कवे प्लेनो। और फोन का नंबर भी एक साथ ही ले लो यार, और मेरी जान छोड़ दो। 469-298-3611। आप किसी से कहिएगा मत कि मैंने खाना बाहर से मंगवाया है। आफ्टर ऑल मेरे पति की इज्जत का सवाल है। A very important announcement from the management at Freeman Toyota. The management at Freeman Toyota would like to assure you, our Radio Azad listeners, all possible assistance in securing a new Toyota as quick as possible with fair market price on any of 20 new Toyota models, including hybrids. Plus, you have the guarantee that financing and trade values are the best in town. If you are looking for a new car, your first choice should be a Toyota, and the only choice should be to call Muhammad Ahmed at Freeman Toyota at 214-404-4156. That's 214-404-4156, or email at mahmed@toyotatime.com. At Hawks Bay Insurance Group, we believe insurance isn't just about protecting your assets. It's about educating you to make the best choices for your future. With over 10 years of experience and a 4.9-star rating, we've been trusted by our community to guide them through their most important insurance decisions. Whether you own a restaurant, a retail shop, or need coverage for your home or investment property, we take the time to explain all your options and help you find the right protection for what matters most. Give us a call today at 972-332-0549 or visit hbinsurancegroup.com for a free consultation. Hawks Bay Insurance Group, where personalized service, education, and protection come together. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. పాండురంగ విభుని పాదగోంభనం అంటే ఏమిటి? మజాకన. పాదగోంభనం అంటే తెనాలి రామకృష్ణుడా మజాకన అన్నట్లుగా ఉంది. పాండురంగ విఠులుని 3 కన్నుల వాడని తీక్షణ లలితంబగు అంటాడు. అతనికి సిఖిసకి పాలంబు అలికాంబకము ఉన్నదని మరలా చెప్తాడు. తరువాత వికటాక్షర బంధం, చెబుతున్న భావాన్ని శబ్దాలతో పలికించుట వికటాక్షర బంధం. సంస్కృత అలంకారికులు దీనినే వికటత్వం అన్నారని శ్రీ ఉపాధ్యాయుల అప్పల నరసింహం గారు కూడా చెప్పారు. ఎల్లప్పుడూ మేఘం నుండి నీరు కోరునుంది చాతక పక్షి. చతతి యాచితే సతతం జలం మేఘం
ఈ చాతక పక్షిని ఉద్భిబము అని కవి ప్రయోగించాడు. మేఘంలోని నీటి కోసం చాతక పక్షి పడే బాధని ఉత్తనే అక్షరబంధం తీసుకువస్తున్నది. తర్వాత వక్రోక్తి, భావాన్ని వాచ్యం చేయకుండా సూచ్యం చేయడం వక్రోక్తి. కద్రూజాంగదు తోడబుట్టువు అని సరస్వతి అమ్మవారిని కవి సంబోధించారు. కద్రూజం అంటే పాము, అంగదం అంటే భంగానికి శోభను చేకూర్చు కేయూరము భుజకీర్తులు. పామును తన అందంగా చేసుకున్నవాడు శివుడు, పామును తన అంగదముగా చేసుకున్నవాడు శివుడు. శివుని సోదరి సరస్వతి కనుక ఆమె కద్రూజాంగదు తోబుట్టు అంటాడటమాట. పరమేశ్వరుడు సరస్వతి ఇద్దరు సత్వగుణ సంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కనుక సోదర సోదరీమణులని పెద్దలు భావించారు. శివుడు జ్ఞానస్వరూపుడు, అందువల్ల అమ్మవారు కూడా జ్ఞానస్వరూపిణి అని ప్రత్యేకంగా చెప్పకుండా సంబోధనలో చెప్పాడు. వసీంద్ర అంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడా అని నారదుని సంబోధిస్తూ అతనికి ఇంద్రియ నిగ్రహం లేని నిగమశర్మ కథను శివుడు చెప్పడం మొదలుపెట్టుట అందమైన అభివ్యక్తి అంటారు. వసీంద్ర బాగుంది. రామకృష్ణ పద్యాల్లో అధిక భాగం ముంతకుని వక్రోతి భేదాలను ఉదాహరణగా నిలుస్తాయి. తర్వాత సంస్కృత సమాస రచన. ఉత్తాలఫణి భుగ్గురుతాల వృంత నిలాశాంత ఘర్మాంభువయ్యే. నిగమశర్మ శరీరం ఉన్నతమైన గరుత్మంతుని రెక్కలను వ్యసనకర్రల గాలిచేత పోయిన చెమట నీరు కలిగినదిగా అయిందని భావాన్ని అద్భుత సంస్కృత సమాస చాలనం ద్వారా ఈ గాలులను కూడా అక్షరాలలో పట్టుకొచ్చిన కవి నేర్పు ప్రశంసనీయం. ఇటువంటి సమాసాలు రామకృష్ణ కవిత్వంలో చాలా ఉన్నాయి. కుమారస్వామి వెంట బయలుదేరిన శివభక్తులైన మునులను వర్ణిస్తూ కరటి దైతేయ కుంభముక్తాలలామహారి భుజ మధ్యములు అంటే గజాసురుని కుంభస్థలంలోని ముత్యాల హారాలు వక్షస్థలంపై వేసుకున్న వారు అని తన సంస్కృత పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇదే రామకృష్ణుని విచిత్ర సమాస విన్యాసం. భువనేశ్వరి దేవిని వర్ణిస్తూ విద్రు మద్రు కద్రు నిర్నిద్ర తను కాంతి భద్ర అంటే ఏమిటి? భువనేశ్వరి దేవి పగడపు చెట్టు వలె బంగారు వన్నెతో పస్ఫుటమైనటువంటి కాంతి కలది అని కవి చెప్పడం అన్నమాట. విద్రు మద్రు కద్రు నిర్నిద్ర తను కాంతి భద్ర అని కవి చెప్పడం అన్నమాట. ఇక్కడ అందమైన వృత్యన్యుప్రాస అమ్మవారు భక్తులకు కలిగించే భద్రతను సాక్షాత్కరింప చేస్తుందన్నమాట. తర్వాత సంస్కృతం తెలుగు చేయడం ఏమిటి? అది కూడా ఉంది ఈ పదగుంఫనంలో. కపాల భృతులు అనుటకు కునుకు తుమ్మంటులు అంటే పుర్రలను ఉండలుగా తాల్చిన వారు అంటాడు. పరిచారికను ఊడికపు తొయ్యలి అని తెలుగు చేశాడు. తెలుగు సంస్కృతం చేయడం నిండు కుండలు అనే తెలుగు పదాన్ని రిక్త కుంభములు అన్నాడు. అర్ధ విపరిణామము అంటే శూన్యములు అనే పద్యంలో పూజ్యములని ప్రయోగించాడనమాట. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హాయ్ అండి, నేనండి మీ ప్రకాష్ రాజుని. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో వినండి, బాగుంటుంది. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి 8వ భాగం చివరి భాగం. తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం, వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి మనం నిజంగా చెప్పాలంటే నా అదృష్టం. ఈ కార్యక్రమం 8 భాగాలుగా, అందులో చాలా వరకు మనం తెనాలి రామకృష్ణుని గొప్ప రచనల గురించి, పద్య కావ్యాల గురించి, ప్రబంధ కావ్యాల గురించి మనం తెలుసుకోవడం సంతోషంగా ఉంది. గానశుద్ధ శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వింటూ మీ అద్భుతమైనటువంటి సూచనలు సలహాలతో స్పందిస్తూ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. స్త్రీ సంబోధన దీర్ఘ సమాసాలు. రథనచ్చద భర్పిత విద్రుడు ధ్రుమ, రథనచ్చద భర్పిత విద్రుమ ధ్రుమ, పెదవి కాంతిచే తిరస్కరించబడిన పగడపు చుట్టు కరదాన,
ఇలాంటి దీర్ఘ సమాసాల స్త్రీ సంబోధనలు తన కావ్యంలో అనేకం ఉన్నాయి, అనేక చోట్ల ప్రయోగించారు కూడా. తర్వాత యమక రచన, శబరి కబరి ఇలాంటి యమకాలు కావ్యంలో చాలా చోట్ల రామకృష్ణుని కవిత్వంలో కనపడతాయి. తర్వాత వ్యర్థపదం లేకుండుట, వస్తుకళ, భావకళ, రచనాకళ కలిసి ఉంటాయి. పద్యంలో పదాన్ని అక్షరాన్ని కదపడానికి విలేకుండా ఉండడం కూడా పదకుంపనమే. ఉదాహరణకు ఈ క్రింది పద్యం చూద్దామా. ఓ లలితాంగి ఇందు సుఖముండు మృకండు కణాదగాధి వాధూల ముఖాతిరిక్త చరితుండు మతంగం మహాతపస్విన్ నిష్కాలగళుండు నిర్యువతిగాతుడు నిర్జిట లేచనుండు నిర్వాణ విభూషణుండు నగు సంబరకేశుడునంగ పెంపును. అంటే ఏంటి దీని అర్థం? ఓ లలితాంగి లోపముద్ర, ఇక్కడ వృకండు, కణాదుడు, గాధి, వాధూలుడు మొదలగు మునులు సుఖంగా ఉంటారు. ఇంకా కంఠమున ఆలాహలం లేనివాడు, మృదుడ కను లేనివాడు, యువతిని శరీరమున ధరించినవాడు, పాములు అలంకారంగా లేనివాడు అయినప్పటికీ శివుని ఎంతటి వాడిని అనిపించుకొను మతంగ మహర్షి కూడా ఇక్కడనే నివసిస్తారు. ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు పాండురంగ విభూని పదకుంపరం అనే పాదం కంటే దాని పాఠాంతరమైనటువంటి పాండురంగ సుకవి పద్యంబు హరువు అనే పాదము బాగుందని దాన్ని స్వీకరించి తమ ఘటికాచల మహత్య పీఠికలో హరువు అంటే మనోజ్ఞత, ఈ హరువు 12 విధాలుగా ఉందని అభిప్రాయపడ్డారు. హరువు అనే ఒక్క పదం మనోజ్ఞత 12 విధాలుగా ఉందట. ఏమిటా 12 విధాలు? ఒకటి కూడా పదకుంపనానికి చాలా విలక్షణమైనటువంటి విశ్లేషణ అండి. రామకృష్ణుని భావన అత్యుత్కటమైనది. అత్యుత్కటమనగా ఆ భావనకి భాష చాలదనిపించినంత భావన. భావన మత్యుత్కటమౌయనగా రక్తనాళాలు చుట్టునేమో అన్నంత తీవ్రంగా భావించడం. ఆ పద్యమునందలి మొత్తం భావాన్ని చిత్తమునకు తెచ్చుకొని ప్రయత్నం చేసి అప్పుడు ఆ యత్రుకుటత్వం సంగతి తెలియను. రెండవది వాద ప్రతివాదాత్మకం, సంవాద శైలీ రమ్యం. ఆయన పద్యంబు హరువు అన్ని చోట్ల రామకృష్ణుని కృతులయందు పరమాద్భుతంగా దీవించుచుంది. అనన్య సామాన్య వర్ణ నాచ మత్కృతి గర్భమయ్యును పద్యంబు హరువు కొన్ని చోట్ల పుట్టుకొచ్చినట్లుందట. వర్ణ చిత్ర రచనా శిల్ప విశేషం చేత సంపాదించబడినటువంటి పద్యంబు హరువును కొంత ఎక్కువగానే ఉంది. ధ్వన్యానుకరుణల చేత, కాకవుల చేత కొన్ని ఎడల రామకృష్ణుడు హరువును సృష్టించారు. జాతీయత మహితమైన పలుకుబడి అంటే లోకోక్తి విలక్షణంగా రమణీయంగా ఈ వైచిత్ర చేత పద్యంబు హరువుని ఈ విధంగా కూడా కలిగి ఉంది. ఇంకా యమకానుప్రాసముక్త పదగ్రస్త శ్లేషాది శబ్దాలంకార వినియోగం చేత చూడండి నిజంగా ఎంత గ్రాంధికంగా ఉందో. మన కేతవరపు రామకోటి శాస్త్రి గారి మాటలు పుస్తకంలో చూస్తుంటే యమకానుప్రాసముక్త పదగ్రస్త శ్లేషాది శబ్దాలంకార వినియోగం చేత శ్రవణ రసాయమగునట్లు పద్యంబు హరువును దిద్దుట కూడా ఇంకొక పద్ధతి. ఆ హరువు అనే పదం ఎలా వస్తుందో ప్రతి వాక్యంలో కూడా విశ్లేషించారు. తరువాత స్వతంత్ర పరిశీలన మీద ఆధారపడి ఉపమాద్యాలంకారాలను కల్పించుట వలన ఈ హరువు చేత పద్యాన్ని రక్తిగట్టించడం కూడా ఇంకొక పద్ధతి. తరువాత ప్రసిద్ధార్థాన్ని 10 సార్లు చెప్పవలసిరాగా దాన్ని బహుముఖాలు దర్శించి ఒక్కొక్క ముఖం మీద నుండి దాన్ని చెప్పడానికి పదాలను సమాసాములు కల్పించి అపూర్వ ఘటన చేత మరలా పద్యానికి ఆ హరువును పరిపోషించారు రామకృష్ణ గారు. తర్వాత చదవవలసినట్టు చదువునిచో, చదవవలసినట్టు చదవకపోతే విపరీతార్థం వచ్చినంత ప్రమాదభూయిష్టంగా పద్యాన్ని
కావాలని రామకృష్ణుడు రచించడం, తర్వాత తెలుగును సంస్కృతం, సంస్కృతం తెలుగును ఆ విధంగా మార్చడం, అంటే వాని పద్యహరువుకి ఇదొక మంచి లక్షణం. ఉపమానాన్ని మిక్కిలిగా వర్ణించి ఉపమేయాన్ని నెమ్మది మీద దీప్తికి వచ్చినట్లు చేసే విలక్షణమైనటువంటి విధానం రామకృష్ణ పద్యంబు హరువు మరలా అది విరాజిల్లుతుంది. ఇంత అద్భుతంగా ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు హరువు అనే సుకవి పద్యంబు హరువు అనే పదాన్ని మనోజ్ఞతను 12 రకాలుగా ఆయన వర్ణించడం చాలా బాగుందండి. రామకోటి శాస్త్రి గారు చెప్పిన అంశాల్లో చాలా వరకు పాండురంగని పదగుంపర వివరంలో కలిసిపోతాయి. కాకపోతే ఈ భావనకి భాష చాలదనిపించినంత భావన మొదలైన 1-2 అంశాలు నూతనాలుగా ఉన్నాయి. సరేనండి, మనం చివరికి వచ్చాం. రామకృష్ణుని ముక్తాయింపు. సూర్యుడు చంద్రుడు లేని ఆకాశాన్ని ఊహించుకోలేం, అలాగే కొంతమంది మహాకవులు లేని సాహిత్యాన్ని ఊహించుకోలేం. అటువంటి మహాకవుల్లో తెనాలి రామకృష్ణుడు ఒకరు. తెనాలి రామకృష్ణుని రచనలో తను నమ్మిన దానిని ఖచ్చితంగా చెప్పాలనే తపన, స్థైర్యం కనిపిస్తాయి. సంప్రదాయాన్ని తన రచనలో చాలా వరకు పాటించిన అవసరమైన సందర్భాల్లో తనకు తానుగా భాషా స్వాతంత్ర్యం మొదలైనవి తీసుకున్నారు. ప్రాచీన మహాకవులు వేసిన బాటలోనే నడుస్తూ తనకు తానుగా ఒక కొత్త బాటని సాహిత్యంలో నిర్మించారు. పదగుంపనమను మాట అన్న వెంటనే గుర్తుకు వచ్చే ఏకైక మహాకవి ఎవరో ఇంకెవరో మన ప్రియతమ తెనాలి రామకృష్ణులే. లోకంలో ఈ కవికి సంబంధించి చాలా హాస్యకథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకే కవికి కూడా ఇన్ని లేవు. అయితే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చెప్పినట్లు కథల్లోని కొంటె భాగవతపు రామకృష్ణుడే కావ్యాలలో కొంచెం నాగరిక వేషాల నాజుకులతో ప్రతిఫలిస్తుంటాడు. సంపూర్ణ వస్తు నిర్మాణానికి అతనిలో లేనిది నేర్పు కాదు, ఓర్పు. ఈ ఒక్కటే సమకాలీనుల నుంచి అతన్ని వేరు చేసే అంశం. మానవీయ విలువలను దైవీ సంబంధమైన గ్రంథాల్లో పొందుపరిచిన అపురూప కవి రామకృష్ణుడు. చెప్పిన విషయాన్ని తనదైన ముద్రతో చెప్పిన తెనాలి రామకృష్ణుడిని ఈ జాతి కలకాలం గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఇలాంటి ఈ పుస్తకం తాడేపల్లి పతంజలి గారు భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షికలో తెనాలి రామకృష్ణుడు అనే పుస్తకాన్ని రాసినప్పుడు ఇది సాహిత్య అకాడమీ వారి ప్రచురణ అండి. అయితే ఇక ఉపయుక్త ఏ గ్రంథాలను వీళ్ళు వాడారు అంటే అప్పకవియము, కాకునూరి అప్పకవి, ఆంధ్ర కవుల చరిత్రం కందుకూరి వీరేశలింగం పంతులు రాసింది, ఉద్భటారాధ్య చరిత్రం నిడదవోలు వెంకటరావు గారు రాసింది, కథలు గాథలు చేళ్లపల్లి వెంకటశాస్త్రి గారిది, కవి జీవితాలు గురజాడ శ్రీరామూర్తి గారు, ఘటికాచల మహత్యం సంపాదకుడు డాక్టర్ కేతవరపు వెంకట రామకోటి శాస్త్రి గారు, చాటుపద్య రత్నాకరం దీపాల విజయశాస్త్రి గారు, చాటుపద్య మణిమంజరి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, తెనాలి రామకృష్ణుని కావ్య పరిశీలనం ఎక్కిరాల కృష్ణమాచార్య. నాకు ఎక్కిరాల గారి పరిశీలన గ్రంథం చాలా బాగుంటుందండి, చాలా పెద్దది. ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే అది చదవండి. సరే, పిచ్చి శాస్త్రి గారిది, వేటూరు ప్రభాకర్ శాస్త్రి, అవి చాలా మంచి పుస్తకాలు కూడా. తెనాలి రామకృష్ణ కవి చరిత్రం కుమార వెంకట సూర్యప్రకాశరావు గారు రాసింది. తర్వాత తెనాలి రామకృష్ణ కవి జీవితం హాస్యరచనలు ఇది గురుజాడ శ్రీరామూర్తి గారిది. తెలుగు చాటు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, అలాగే బాలాంతరపు నళినీకాంతరావు గారు రాసింది. తెలుగు సాహిత్య చరిత్ర ఆచార్య కొర్లపాటి శ్రీరామూర్తి గారిది. పాండురంగ మహత్య వ్యాఖ్యానాలు చాలామంది ఉన్నాయండి. బులుసు వెంకటరమణ గారు, తెన్మఠం వెంకట నరసింహాచార్యులు గారు, వంతరాం రామకృష్ణరావు గారు, డాక్టర్ దేవగుప్తాపు సూర్య గణపతిరావు గారు, ఎంతమంది ఈ తెనాలి రామకృష్ణ గురించి చదివారు, రాశారు, పుస్తకాలు రాశారు. నేను చదివేవన్నీ కూడా పుస్తకాలేనండి, మీకు ఎవరికైనా నచ్చితే ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో. ప్రతిభాలహరి దాశరథి గారిది, ప్రబంధ రత్నావళి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిది. తర్వాత రామకృష్ణుని రచన వైఖరి గురించి
విస్తృతంగా ఉపన్యాసాలు ఇచ్చిన వారిలో పుట్టపర్తి నారాయణచార్యులు గారు ఉన్నారండి. అది తెలుగు భాషా సమితి, ఉస్మానియా యూనివర్సిటీ, అలాగనే కర్నూలు కూడా. సారస్వత లోకం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, పత్రికలు భారతీ పత్రిక 1955. ఇలా ఎన్నో పుస్తకాలు తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభాన్ని వర్ణించారు. తెనాలి రామకృష్ణ కవి, ఆయన పేరు తలుచుకుంటే పాండురంగ విభుని పదగుంఫనము. ఈరోజు కార్యక్రమం అంతా పదగుంఫనం గురించే. ఎన్ని రకాల పదగుంఫనాలు ఉన్నాయో, ఎన్ని రకాల పదాలను ఆయన వాడారు. నిజంగా అవన్నీ కూడా మన వాళ్లకు కొంతవరకైనా మనం తెలుగు వాళ్లకు తెలియాలన్న ఉద్దేశంతో ఎంతోమంది మహనీయులు చాలా పుస్తకాలు రాశారు. నేను ఉడతాభక్తిగా ఆ పుస్తకాల్లో నుంచి చదివి నాకు కొంతవరకు అవగాహన చేసుకొని ఈ కార్యక్రమంలో చేసే అవకాశం వచ్చింది. ఈ గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం 8 భాగాలలో పూర్తయిపోయింది. ఇక వచ్చే కార్యక్రమాలలో పద్య నాటకాల్లో మనం కొంత లోతైన విశ్లేషణ చేద్దామన్న ఉద్దేశంతో వాటి గురించి కూడా ఉంటుంది. కార్యక్రమాన్ని వింటూ మీ సూచనలు అందిస్తూ ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నటువంటి శ్రోతలందరినీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో. స్వస్తి, థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ బై, ధన్యోస్మి. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ దేశీ డిస్ట్రిక్ట్ మార్కెట్ అండ్ యూటరీ, రాజేష్ కళ్ళేపల్లి, లక్కీ చార్మ్స్ డీకోర్ అండ్ ఈవెంట్ ప్లానర్. తర్వాత ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై తిరుమల్ రెడ్డి కుంభం. #India, Indian authentic food. దేశీ మండి, బావర్చి ఇండియన్ క్విజీన్. అవండి. ఇక గోల్డ్ స్పాన్సర్ చూద్దాం. గురు ట్యాక్స్ ప్రో ఫర్ ఆల్ యువర్ ట్యాక్స్ నీడ్స్. రేడియో సంగం, డఫోడిల్ ప్రైమరీ కేర్ అండ్ కార్డియో రీనల్ క్లినిక్. Adam Erindo advertising agency. Pudistan, Nigel, elevating properties with excellence in roofing solution. Avendi. Gold sponsors. Ika silver sponsors. Eldorado Pet Hospital, Quebec Solutions, Sunshine Pediatrics, Ellen Koya CPA LLC, IT Ridge Inc., Dr. Narasimhareddy Urimindi, Rayalaseema Ruchulu, Frisco Dental Hub, Raman Reddy Krishpati and Family. Avendi. Diamond, Platinum, Gold and Silver sponsors. Tantex సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న ఈ సంస్థలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని
పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగడలాడనే దోబూసులాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఒయ్యాలలోగనే సయ్యాటలాడనే ఆ జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడి పిల్చబోని కలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలికెంత చేరి అందాల చందమామ అనురాగం చాటనే నయగారం చేసినే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఒయ్యాలలోగనే సయ్యాటలాడనే ఆ అది ఒక రమణీయ పుష్పవనము ఆ వనమందొక మేడపై అది ఒక మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాత పిల్ల జంకొదవెడు కాళ్ళతోడ దిగుతున్నది క్రిందికి మెట్ల మీదుగాన్ ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా? దొరలు ఆనంద భాష్పాలో పొరలు దుఃఖ భాష్పములుగాని అవి గుర్తుపట్టలేము. రాలుతున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుట తాళ మీద. గాలి తాకున దళతారు మేని ముసుగు జారెనొకింత. అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతి కుమారి. ముని మంత్రంబున సంగనేలా ఇడుగో మున్ముందు మాతాండు రమ్మని కోరగనేలా. కోరితినివో ఆ తండు రానేలా. వచ్చనువో కన్యనుల్చు నిల్చగా నన్ను చేపట్టగా నేలా. పట్టునువో